దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారని దేవుని నామంలో తలుస్తున్నాను. దేవుడు మరొక్కసారి ఈ రీతిగా అనేక మందిని వాక్య రూపంలో కలుసుకుంటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అనేక మంది పేర్ల ద్వారా వారి యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. పేర్లు లేకుండా కూడా అనేక మందిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాశాడు. కొంతమందిని అలా పేరు మాత్రమే రాసి వాళ్ళ గురించి ఎక్కువ లేకపోయినా సరే, కొద్దిగానే సరే వారి గురించి గొప్పగా రాసినటువంటివి ఉన్నాయి. అలాగే వారి గురించి చెడుగా కూడా ఉన్నటువంటివి ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, అమ్రాము చూసుకున్నట్లయితే అమ్రాము విశ్వాసుల వీరుడు అని మనం అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ అమ్రాము మనం చూసుకున్నట్లయితే లేవి వంశస్థుడు ఒకడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మనందరికీ తెలుసు, అమ్రాము మోషే గారి తండ్రి, యొకోబేదు మోషే గారి తల్లి. ఈ లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. అంటే లేవి అనగానే హత్తు కొనుట, లేవి అనగానే హత్తు కొనటం. అసలు ఈ లేవి, ఈ అమ్రాము ఎక్కడి నుంచి వచ్చాడని మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు గారికి 12 మంది అయితే అందులో 3వ వ్యక్తి చూసుకున్నట్లయితే లేవి సంతానంలోంచి లేవికి కహాతు యొక్క బిడ్డలే అమ్రాము. మనకి మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదటి దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. కహాతి కుమారులు అమ్రాము. కిందకు వచ్చేస్తే 3వ వచనంలో అమ్రాము కుమారులు అహరోను, ఎందుకంటే పెద్దవారు, మోషే కుమార్తె అయినటువంటి మిరియాము. నిజంగా అమ్రాము గురించి కనుక మనం ఆలోచించినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి అండి. ఇతడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అంటే లేవీల్ని చేసుకున్నాడు. అందుకే క్రైస్తవులు కూడా క్రైస్తవుల్నే వివాహం చేసుకోవాలి. కానీ ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? బయట వారిని వివాహం చేసుకుంటాం, వారు అనేకమంటి ఏమంటున్నారు, వాళ్ళని మార్చేసుకుంటారు. కాదు, నిజంగా వాళ్ళు మార్చేసుకుంటాం కాదు, వీళ్ళు మారిపోతున్నారు, క్రైస్తవులే మారిపోతున్నారు. నిజంగానే ఎంత భయంకరమైన పరిస్థితి అండి. మనందరికీ తెలుసు కదా, యెహోషాపాతు యూదులకు రాజుగా ఉన్నప్పుడు, యోధాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఇశ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి రాజు అహాబు రాజు, యెహోషాపాతు ఏమో దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వివాహం చేయాలంటే ఇటు ఒక తరమో అటు ఒక తరమో చూడాలని అంటూ ఉంటారు కదా లోకాల్సినటువంటి సామెత. లేకపోతే ఇటు 1000 తరాలా అటు 1000 తరాలా, ఇటో తరం అటో తరం అంటే వివాహం చేయాలంటే. కానీ యెహోషాపాతు ఎవరికిచ్చి వివాహం చేశాడు? తన కుమారుని యెహోరాముని. ఎవరైనా మనం వివాహం చేస్తే అన్నీ చూస్తాం, తల్లిదండ్రులు మంచివారా, ఆమె కుమార్తె మంచిదా, లేకపోతే కుమారుడు మంచివాడు కాదు, ఇవన్నీ చూస్తాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సైడు ఇరువైపులు అందరినీ కూడా చూస్తాం, అప్పుడు వివాహం చేస్తాం. మరి యెహోషాపాతు గారు ఏం చేశారు? యెజుబేలు కుమార్తె అయినటువంటి అతల్యాని వివాహం చేస్తే యెహోరాము ఎలాగైపోయాడు? యెజుబేలు కుటుంబీకుల వలె అయిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఒక క్రైస్తవుడు అన్యుల్లాగా అయిపోయాడు, ఒక దుర్మార్గుల కుటుంబంలోకి వెళ్ళి అదే విధంగా ప్రవర్తించాడంటే, ఈ దినాన్న క్రైస్తవులు బయట వారిని వివాహం చేసుకుని, అన్యుల్ని వివాహం చేసుకుని ఏమైపోతున్నారు?
వారు కూడా మారిపోతున్నారు. లేకపోతే స్త్రీయే, క్రైస్తవ స్త్రీయే బయట వారిని చేసుకొని అనేక మంది పాడైపోతున్నారు. మార్చేసుకుంటుంది తన భర్తని అంటాం. ఎక్కడ మార్చుకుంటారు? ప్రియ సహోదరి సహోదరా, ఈ అమ్రాము చూసుకున్నట్లయితే విశ్వాసులకు వీరుడు. ఈ అమ్రాము వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని, అబ్రహాం గారు ఆయన తలుచుకుంటే ఎవరినైనా ఇచ్చి వివాహం చేయలేడా తన కుమారుడు ఇస్సాక్కి? కానీ తన వారిని మాత్రమే. ప్రియ సహోదరి సహోదరా, అమ్మరాము నిజంగా ఒకవేళ లేవి కుమార్తె వివాహం చేసుకున్నాడు కదా యెకోబేదును, ఒకవేళ ఆమెను చేసుకోకుండా ఉంటే కనుక నిజంగా మోషే, అహరోను, మిర్యాము వాళ్ళొద్దరా నిజంగానే? అంటే అమ్మరాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే కాదు, అనేక మంది చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా వెనకాల ఉంటారో, ముందుండి నడిపిస్తారో, లేకపోతే గొప్ప గొప్ప నాయకులను తయారు చేస్తారు. అసలు మోషే గారిని చూస్తేనే ఒక గొప్ప నాయకుడు. మరి మోషే గారిని తయారు చేసింది ఎవరో? మోషే గారిని ఒక తర్ఫీదిచ్చి మోషే గారిని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచింది ఎవరు? నిజంగా ఆ దినాల్లో అసలు 3 నెలలు ఉన్నటువంటి బిడ్డని జమ్ము పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టేసినప్పుడు, అదే సమయంలో ఫరో కుమార్తె కూడా అక్కడ స్నానం చేయటానికి రావటం, మిరియాము పక్క నుండి చూడటం. చూడండి ఎటువంటి పరిస్థితుల్లో. ఎప్పుడైతే ఫరో కుమార్తె వచ్చిందో చూసింది, ఇమ్మీడియట్గా మిరియమ్మ పరిగెట్టుకుంటూ వెళ్ళింది. అదే కనుక మనం ఆ ప్లేస్లో ఉంటే, ఆ 7 సంవత్సరాలు లేకపోతే 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మిరియమ్మ గారు చూడగానే మా తమ్ముడే అని అనేస్తాం మనం. మా అమ్మగారిని పిలవనా అంటాం. కానీ మిరియాము అంత చిన్న వయసులో 7 నుండి 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మిరియాము, ఇదిగో ఈ యొక్క బిడ్డను చూడటానికి నేను దాదిని తీసుకురానా? ఎంత గొప్పగా ఏమండి తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా పెంచారు చూడండి. ఒక మిరియాము కావచ్చు, అహరోను కావచ్చు, మోషే అండి, ఒక బానిసత్వంలో ఉన్నటువంటి వారు, అమ్రాము, వీరందరూ కూడా బానిసత్వంలో ఉన్నటువంటి వారు. నిజంగా ఈ కహాతీలు ఎవరు? కహాతీలు ఆ గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క పరికరాలని, ఆ పాత్రల్ని, ఆ వస్తువుల్ని వారు తప్ప ఇంకెవ్వరు కూడా మొయ్యకూడదు, పట్టుకోకూడదు. అందుకే ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో ఉజ్జా ఏం చేశాడు? చెయ్యేస్తే దేవుడు మొత్తాడు ఉజ్జా అని. అంటే కహాతీలు తప్ప ఇంకెవ్వరు కూడా ముట్టుకోకూడదు. మరి నిజంగా అమ్మరాము అటువంటి గొప్ప లక్షణాలు కలిగి దేవుని యొక్క మంచి పనిలో ఉండి తన ఉండటమే కాదు, పండిత పుత్ర పరమసుంట అంటారు. కానీ తండ్రి చూసుకున్నట్లయితే విశ్వాసులకు వీరుడిగా ఉన్నాడు. అందుకే మీకా గ్రంథంలో మనం చూస్తే అంటే దేవుని యొక్క వాక్యం, మీకా గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించి మిమ్మును నడిపించుటకే మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. బానిసత్వంలో ఉన్నటువంటి వీరు ఒకళ్ళు కాదండి. ఒక కుటుంబంలో కనుక 3 4 ఉంటే ఎవడో ఒకడు ప్రయోజకుడు అవుతాడు, మిగతా వాళ్ళందరూ కూడా భ్రష్టులు అయిపోతారు. కానీ అహరోను కానీ, మోషే గారు కానీ, మిరియం కానీ, ఈ 3 కూడా నిజంగా ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వంలో నుండి నడిపించారంటే ఒక నాయకుడిగా ఉండి ఎంత గొప్ప భాగ్యం అండి. అంటే తండ్రి కూడా దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నడిచారంటే చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇక్కడ మనకి. 1వ దినవృత్తాంతం, క్షమించండి దయచేసి, 1వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయము 3:18 కూడా మనకు అక్కడ కనబడుతుంది. మీరు ఏ విధంగా నడిపించారు, దేవుడు నిజంగా వారిని ఎన్నుకుంటాడు. మనం అలాగే 1వ దినవృత్తాంతము 23వ అధ్యాయంలో కూడా మనకు అక్కడ కనబడుతుంది. 23వ అధ్యాయము 12-13లో చూస్తే,
కహాతు కుమారులు 4, అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులు దీవించుటకును ప్రత్యేకింపబడిరి. ఎంత గొప్ప భాగ్యమండి! దేవుని యొక్క పని చేయటానికి వారు ప్రత్యేకింపబడ్డారంటే ఎవరు పొందుకుంటారండి ఆ భాగ్యం? తండ్రి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇవి ఇక్కడ అంటే 9వ వచనంలో మిరియమ్మ గారు, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా, దాదిగా తీసుకొచ్చింది ఎవరు? తన తల్లే మిరియమ్మ గారు. అంటే ఆ వయసులో కూడా నిజంగా ఏ విధంగా అమ్రామ్ గారు కుటుంబాన్ని నడిపించాడండి. యాకోబేదే కాదు, అమ్రామ్ గారు కూడా కుటుంబం యొక్క పాత్రలో ఎంత పాలిభాగస్తుడయ్యాడండి. ఒక గొప్ప నాయకుడిని మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడు. అమ్రామ్ గారు విశ్వాసులకు వీరుడు. అక్కడే ఉన్న చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో విశ్వాసుల వీరుల పట్టికలో వారు చేర్చబడ్డారంటే 23వ వచనంలో చూడండి, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట్టు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టింది. ప్రియ సోదరి సోదరారా, నీకెన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువా నీవే నాకు ఆధారం, నీవే నా దిక్కయ్యా, నువ్వే నన్ను నడిపిస్తావు, ఏ సమస్య వచ్చినని నువ్వు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే, వీరు అక్కడ నిజంగా రాజాజ్ఞకు భయపడకుండా దేవుని యందు విశ్వాసం ఉంచారండి. అందుకే అమ్రాము విశ్వాస వీరుడండి. ఈ దినాల్లో నువ్వు విశ్వాస వీరుడిగా ఉంటున్నావా? విశ్వాస వీరురాలుగా ఉంటున్నావా? మోషే, అహరోను, మిరియమ్మ గారు పాటలు పాడుతూ వారి చేత పాడిస్తూ కూడా ఎంత భాగ్యమండి! ఒకే కుటుంబంలో దేవుని యొక్క పరిచర్య చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుని ప్రణాళిక ఉన్నది. ఇదిగో అమ్రాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వాడు, విశ్వాస వీరుడు అమ్రాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన్న అమ్రాముకు ఉన్నటువంటి విశ్వాసం మీకున్నదా? దేనికి భయపడకుండా బిడ్డని ఎంత కాచి కాపాడారో. 3 మాసాలు తన బిడ్డల్ని. మిరియాము చూడండి, తన తమ్ముడైనటువంటి మోషే గారు ఆ జమ్ము పెట్టిలోంచి తీసినప్పుడు మా తమ్ముడే అనలేదు, మనమైతే అనేస్తామండి ఆ వయసులోను. అంటే బిడ్డల్ని కొంతమంది ట్రైన్ చేస్తారండి ఎంత చక్కగా, అంటే ఎక్కడ ఏం మాట్లాడాలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. బలులు అర్పించటి కంటే దేవుని యొక్క మాట వినట్టు శ్రేష్టమండి, శ్రేష్టము. సౌలు కూడా బలి అర్పించేశాడు, మాట వినకుండా చివరికి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండేటువంటి ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే దాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ సోదరి సోదరా, దేవుడు నిన్ను ఒక పనికి ఎన్నుకున్నప్పుడు ప్రత్యేకింపబడినప్పుడు, ఇదిగో అమ్రాము కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి, మన బిడ్డలో తల్లిదండ్రులు కూడా యాకోబేదే నిజంగా బిడ్డలను ఏ విధంగా పెంచింది. అమ్రాము కూడా దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచాడండి. వారు రాజాజ్ఞకు భయపడలేదండి. అంటే సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డారు. ఈ దినాన్న ఇంకా అనేకమంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. అమ్రాము గారిలాగా మనం కూడా నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే, అందుకే అమ్రాము అనగానే దేవుని యొక్క స్నేహితుడు. అమ్రాము అనగానే దేవుని యొక్క స్నేహితుడు. అమ్రాము నిజంగా తన కుటుంబంలో ఎలా ఉన్నాడంటే, కీర్తన గ్రంథంలో మనకు కనబడుతుంది కదా, 128 కీర్తన గ్రంథము 128వ అధ్యాయంలో ఏమని ఉంది దేవుని యొక్క వాక్యము? కీర్తన గ్రంథము 128వ అధ్యాయము
యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందు ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితను అనుభవించదువు. నీవు ధన్యుడు, నీకు మేలుకలు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. ఆ ద్రాక్షవల్లి దేనికి చుట్టుకుంటుంది? మనం ఏదైతే కడతాం చూసారో ఒక స్తంభంలాగా దానికి చుట్టుకుంటుందండి. ఆ స్తంభం గురించి మనం మాట్లాడం, ఆ ద్రాక్షల గురించి మనం మాట్లాడతాం. ఆ స్తంభం లాంటివి అయినే ఈ యొక్క అమ్రాము. మనం ఎప్పుడు కూడా ఒక సంఘంలో స్తంభముగా ఉండాలి. మన కుటుంబంలో ఒక స్తంభంగా ఉండినట్లయితే బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఒక తండ్రిగా కూడా అమ్రాము ఒక పిల్లర్గా ఉన్నాడండి కుటుంబంలో. తన బిడ్డల్ని దేవుని యందు భయము భక్తి కలిగి నడిపించాడు. ఇదిగో సకల విద్యల్ని అభ్యసించాడు. ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు మోషేని పిలుచుకున్నాడు. ప్రియా సహోదరి సహోదరా, ప్రపంచంలోని గొప్ప నాయకుడు ఎవరనంటే మోషే గారిని తయారు చేసింది ముందు మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది తండ్రి అమ్రాము, తల్లి యెకోబేదు. ఈ దినాన మన బిడ్డల్ని ఆ విధంగా తయారు చేసుకున్నామా? వివాహం చేసేటప్పుడు చిన్నప్పటి నుంచి క్రైస్తవులుగా చదువుకొని క్రైస్తవులుగా పెరిగి వివాహం వచ్చేటప్పటికి ఎవరికో ఇచ్చి వివాహం చేసేయటం, తర్వాత వారి జీవితాలు ఎంత భయంకరంగా ఉన్నాయండి. అమ్మ నువ్వు సంఘానికి రా అంటే నేను రానంటుంది, లేకపోతే మీరు రండి అంటే ఒకరికొకరు పట్టలేదు. అందుకే ఎప్పుడు కూడా లేవీడు ఒక వంశస్థుడు వెళ్ళి లేవీలు కుమార్తెనే వివాహం చేసుకున్నాడు అమ్రాము, యెకోబేదుని. బయట వాళ్ళు చేసుకోలేదు. ఇదిగో సంసోను ఏం చేశాడు? నచ్చిందని చెప్పేసి ఫిలిస్తీనా చేసుకున్నాడు, అన్యులు. చివరికి ఏమైంది? దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం వినాలి. విరోధంగా మనం ఎప్పుడు కూడా జీవించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఆది కాండంలో కూడా మనం చూస్తే 15వ అధ్యాయంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆది కాండము 15వ అధ్యాయంలో, ఆది కాండము 15వ అధ్యాయము 8 నుంచి కనుక మనం చూస్తే, యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏండ్ల పెయ్యను 3 ఏండ్ల మేకను 3 ఏండ్ల పొట్టేలను ఒక తెల్ల గువ్వను 8 నుంచి 16 వరకు కనుక మనం ఇవన్నీ చదివితే కనుక, అంటే దేవుడు మనల్ని ఎవరైతే కనుక ఏర్పాటు చేసుకున్నాడో మనం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాలి, కానీ మన ఇష్టానుసారంగా మనం వెళ్ళకూడదు. అలాగే ఆది కాండము 49, 29 నుంచి 33 వరకు కూడా చదివిన దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, అమరాములు కనుక విశ్వాసం కలిగి అమరాములుగా కనుక మన బిడ్డల్ని గొప్ప నాయకులుగా చేసినట్లయితే, దేవునిలో పెంచినట్లయితే, అహరోను దేవుని యొక్క పరిచర్యడానికి వారు తప్ప ఇంకెవరికి లేదు మందిరపు సేవ. ఈ దినాన మన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? ఈ దినాన ఒక తండ్రిగా నీ బిడ్డల్ని ఏ విధంగా పెంచుతున్నావు? మోషేని ఒక గొప్ప నాయకుడిగా చేశాడంటే మోషే తనంతట తాను అయిపోలేదు. చిన్న తన నుంచి మొక్కే వంగని మాడు ఉరుగుతుందా? మొక్కగా ఉన్నప్పుడే బిడ్డల్ని మనం ఒక రీతిగా పెంచుకోవాలంటే అమ్మరాము తన బిడ్డల్ని అట్టి రీతిగా ముగ్గురిని కూడా అట్టి రీతిగా పెంచాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, అమరాము యొక్క పాత్ర ఎంతో ఉంది. విశ్వాసులు వీరుల పట్టికలో చేర్చబడ్డాడంటే రాజాజ్ఞకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడి విశ్వాసం ఉంచి బిడ్డల్ని పెంచారు ఒక ఉన్నతమైన స్థితిలో. ఈ దినాన్న మోషే గారి గురించి, అహరోను గురించి, మిరియాము గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే కుటుంబంలో తండ్రి యొక్క పాత్ర, తల్లి యొక్క పాత్ర మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని కూడా, ఇదిగో మోషే గారు 137 సంవత్సరాలు, మరి నిజంగా మోషే గారు మరలా తిరిగి వచ్చేటప్పటికి తండ్రి లేడు, కానీ ఒక గొప్ప నాయకుడిగా బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించి నడిపించాడంటే దేవుని యొక్క మహాకృప వారి కుటుంబం మీద ఉంది. మనము కూడా దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు బహుగా ఆస్వాదిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, అమ్మరాము ప్రభా తన బిడ్డల్ని పెంచటంలో ప్రభా
భయభక్తులు కలిగి, తను భయభక్తులు కలిగి ఉండటం కాదయ్యా, బిడ్డలను కూడా ఎంతో భయభక్తులు కలిగి, ఇదిగో తండ్రి ఈ దినాన అహరోను, మోషే, మిర్యాముల గురించి మేము మాట్లాడుకున్నామంటే తండ్రి నీ యొక్క పిలుపు ఉంది, నీ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంది వారి కుటుంబం పట్ల. అమ్మరాము విశ్వాసుల వీరుల పట్టికలో నువ్వు చేర్చావంటే ప్రభా నీ యందు ఎంత విశ్వాసం ఉంచాడయ్యా. మేము కూడా అటువంటి భయము భక్తి కలిగి విశ్వాసం ఉంచి మేము ముందుకు కొనసాగడానికి మాకు మార్గం సారాంత ఇచ్చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.